ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపగల దేవ దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినటం వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నిలబడేది నేను కానీ మాట్లాడేది మీరుండి ప్రభా. మీరుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయమును మార్చి ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములు మార్చి నాయన ప్రభ అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తిమోతి పత్రిక వివరించుకుందామండి. తిమోతి పత్రిక ఎవరు రాస్తారంటే పౌలు గారు రాసింది. తిమోతి పత్రిక మొదటి పత్రిక, రెండవ పత్రిక కూడా పౌలు గారు రాసిన పత్రిక. అపోస్తులుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడిని చెప్పేసి సంఘమునకు సేవకుల కొరకు ఆయన తిమోతికి వ్రాసినది. అబద్ధ బోధకులు ఎదిరించమని, సంఘ కార్యకలాపాలను సరిగ్గా నిర్వహించమని మరియు విశ్వాసులు పవిత్రంగా జీవించాలని పౌలు సూచిస్తూ ఈ పత్రికను వ్రాసారు. తిమోతి పత్రిక ఇందులో సంఘ నాయకత్వం గురించి ఉన్నది. విశ్వాసులు ఎలా జీవించాలనేది ఉన్నది. పౌలు గారు ఇది రచించినది ఎవరంటే పౌలు గారు. తిమోతికి వ్రాసిన పత్రిక రచించింది ఎవరంటే పౌలు గారు రచించారు. ఆయన తిమోతి పత్రిక ఏ సంఘంలోకి, ఎఫెసీ సంఘంలోకి పనిచేస్తూ ఆయన సేవకుల కోసము ఉద్దేశించి మాట్లాడారు. అబద్ధ బోధకులు వస్తారు సంఘంలో, సంఘాన్ని పాడు చేయకుండా తిమోతిని హెచ్చరించమని చెప్పాడు. సహాయక సంఘానికి నాయకత్వం వహించడానికి తిమోతి ఆచరణాత్మక సూచనలు ఇవ్వడానికి ఈ పత్రికను రాసి విశ్వాసుల మీద ఎలా ఉండాలి, విశ్వాసుల సంఘంలో ఎలా నడుచుకోవాలి, విశ్వాస జీవితము ఎలా ఉండాలనేది ఈ సువార్త భావం అన్నమాట. అనేకమైన బోధకులు వస్తూ ఉంటారు. వాళ్ళు అబద్ధ బోధకులు ఎవరు, ఎలా ఎదిరించాలి వాళ్ళని అనేదే ఈ తిమోతికి రాసిన పత్రిక. పౌలు సంఘంలో అబద్ధ బోధకులు ఉన్నారని వారిని ఎదిరించమని తిమోతిని కోరాడు. సంఘంలో ఉన్నప్పుడు ఎవరైనా అబద్ధ బోధకులు ఉంటే వాళ్ళని బోధిస్తూ ఉంటాం కదా, అలాగే తిమోతిని అడిగారు. తిమోతి 1వ పత్రిక, 2వ పత్రిక మరియు తీతు పత్రికలు కూడా ఇది పౌలు గారు వ్రాయబడినవే. సంఘంలో విశ్వాసుల ప్రవర్తన, ఆదరణ మరియు సంఘ నిర్వహణ ఎలా ఉండాలో ఈ పత్రిక వివరిస్తుంది. తిమోతి పత్రిక ఏమని వివరిస్తుంది, సంఘంలో ఎలా ఉండాలి, సంఘంలో ఇవన్నీ కూడా. వృద్ధుడైన పౌలు యువకుడైన తిమోతికి సంఘానికి ఎలా నడిపించాలో ఆచరణమైన సలహాలు అందించాడు. ఎప్పుడు తిమోతికి ఇవన్నీ కూడా సంఘంలో ఎలా ఉండాలి ఏంటి అని ఈ వివరిస్తూ రాశారు. పౌలు గారు తిమోతికి వ్రాసారు. సంఘాల్లోనే చాలామంది విశ్వాసం కలిగి ఉండాలి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, ఒకవేళ మన సంఘ పెద్దలు ఎలా ఉండాలని నా కోసమే చెప్పేశారు అని అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. ఇది తిమోతి పత్రిక అలాగే వ్రాయబడి ఉన్నది. తిమోతి మొదటి పత్రిక 1 నుంచి 10 వచనాలు చదువుకుందామని. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఏమని అంటున్నారు పౌలు గారు తిమోతిని? కృపయు సమాధానమును నిరీక్షణను కలిగి ఉంటున్నాడు. ఆయన ప్రకారమును మన రక్షకుడైన దేవుని యొక్క నిరీక్షణను కలిగి ఉండి యేసు యొక్క అపోస్తులుడైన పౌలు ఏమంటున్నాడంటే, విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడు తిమోతి శుభమని వ్రాయిచున్నది. మీ తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కనికరమును సమాధానమును కలుగును గాక అని తిమోతికి చెప్పుచున్నాడు. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనాయకులను, మితిలేని వంశస్థులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక విధములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఎప్పుడు నేను మాసిదోనియాలో వెళ్ళినప్పుడు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని మనం నిజం చెప్తే కూడా ఎవరికి కూడా నచ్చదు కదండి. మనం నిజం చెప్పామనుకో వాళ్ళకి నచ్చదు. అలాగే సంఘంలో నిజంగా బోధిస్తే వారిని ఏమంటున్నారు, దూషిస్తున్నారు. సంఘంలో మనం మంచివాళ్ళు కాదు, ఎక్కడైనా సరే ఉన్నది. ఏ సంఘంలో కానీ ఏ దేశాలలో కానీ ఎక్కడైనా సరే ఉన్నది ఇది. మనకి క్రైస్తవులకే పడట్లేదు. క్రైస్తవులు మనమే
ఒకళ్ళ మీద ఒకళ్ళు అనేసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఏకత్వంలో భిన్నత్వం కలిగి ఉండమని, సహోదరుని ప్రేమ కలిగి ఉండమని అన్నాడు. కానీ దేవుడు సహోదరి ప్రేమ కలిగే కదా, మన కోసమే కదా ఆయన అంత ప్రాణత్యాగం చేసినందుకు మనం దేవునికి ఏం చెల్లిస్తున్నాము? మనము బోధకులమునే ఒకరి మీద ఒకరు ఉంటున్నామా? విశ్వాసంలో ఉన్నవారైతే అలా ఉంటారా? విశ్వాసం లేని వారి దేవుడు ఏమన్నా అలాంటి వారిని హెచ్చరించమని అంటున్నాడు పౌలు గారు తిమోతిని. అలాంటి సంఘంలో అలాంటి వారు ఉంటే హెచ్చరించమని అంటున్నాడు. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఇది దేవుడు ఏమంటున్నారు పౌలు గారు? ఇది ఉపదేశం ఏదనగా పవిత్రత హృదయమును బట్టి మంచి మనసాక్షిని కలిగి నిష్కపటమైన విశ్వాసమును కలిగి ఉండుటయే ప్రేమ. ఏంటి? మంచి మనసును కలిగి మంచి స్వభావమును కలిగి ఉండుటయే అది నిష్కపటం. మనం నిష్కపటం అనగా ద్వేషం లేని ప్రేమ కలిగి ఉండమని అన్నాడు. అసూయ లేని ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఒకరి మీద ఒకరు ద్వేషము కలిగి ఉండవద్దని అంటున్నాడు. నిష్కపటమైన మంచి ప్రేమను కలిగి, స్వార్థం లేని ప్రేమను కలిగి ఉండండి అని అంటున్నాడు. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పే వాటినైనను నిత్యమైనట్లుగా రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశులైన ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట కలుగు తీరిది. ఎలాగో కొందరు వీటిని మానుకుంటున్నారు, కొందరు వీటిని ఆధారం చేసుకొని ఉంటున్నారు, కొందరు ఏం చేస్తున్నారంటే దాని మీద బ్రతుకు తెరువును సాగిస్తూ ఉంటున్నారు. అలా కాకుండా దేవుడు ఏమన్నా ఇవన్నీ విడిచిపెట్టి రూఢిగా మాట్లాడమని అంటున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశములకై ఉండి నిష్కపటమైన ప్రయోజనమును కలిగి ఉండమని అంటున్నాడు. మనం ఏమి కలిగి ఉంటున్నాం? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలించి ఎవరో చెప్పక్కర్లేదు మనం ఎలా ఉంటున్నాము ఏంటనేది మన హృదయమే మనల్ని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మన హృదయమును మానేసి మనం ఎదుటి వారి మీద ఫోకస్ చేసినంత ఇదిగా మన మీద మనం ఫోకస్ చేసుకుంటే తెలుస్తుంది. మనం ఎదుటి వారిని ఏం చేస్తామంటే ఏం చేస్తున్నారా, వాళ్ళు ఏం తింటున్నారా, ఏముంటున్నారా అని ఇది చూస్తాం. కానీ నేను ఎలా ఉంటున్నాను, నా మనసు ఎలా ఉంటుందని ఎప్పుడైనా సరే గ్రహించుకుంటున్నారా? ఎప్పుడైనా సరే గ్రహించుకుంటేనే అది మనకు తెలుస్తుంది. ఒకవేళ మనం గ్రహించలేనంతసేపు ఏమంటే ఎదుటి వాళ్ళు చేసిన తప్పే కనిపిస్తుంది, అంతేగాని ఒప్పు కనిపించదు. ఎప్పుడూ కూడా ఎదుటి వారిని ఎదుటి వారి మీద పెట్టినంత ఫోకస్ మన జీవితాల మీద కానీ మనం కానీ పెట్టుకుంటే మనం ఎప్పుడో బాగుపడదు. అలాంటి జీవితంను కలిగి ఉండాలి. మనం ఏమైనా నిష్ప్రయోజనమైన మనసును కలిగి ఉండమని అన్నాడు. అది మంచి మనసును కలిగి ఉండమన్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశంలోనే అంగీకరించండి. ముచ్చటకు నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి రండి అని. ఎలాగ మంచి మనసును కలిగి మళ్ళీ దేవుని సన్నిధికి తిరిగి రండి అని అంటున్నాడు. అయినను నేను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం దేవుడు శ్రీమంతుడైన దేవుడు నాకు అప్పగించిన పనిని మహిమగల సువార్తగా నేను ప్రకటించుచున్నాను అన్నాను. ఎలా ప్రకటించాలి? మహిమగల యేసుక్రీస్తు వారు దేవుడు. మన యేసుక్రీస్తు ఎవరు? మహిమగల దేవుడు. ఆయన ఇచ్చిన సువార్తను నేను ప్రకటించుచున్నాను. మహిమగల సువార్త. ఏ సువార్త అనేది? మహిమగల సువార్తను ప్రకటిస్తున్నామంటే మనం చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషణకులకును, పితృహుతులకును, మాతృహుతులకును, నరహంతకులకును, వ్యభిచారకులకును, పురుష సంయోగులకును, మనుషు చోరులకును, అబద్ధికులకును, అప్రయాణికులకును, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నిజమై నియమింపబడెను కానీ ఎలా ఉండమని అంటున్నాడు దేవుడు? ధర్మశాస్త్ర విరోధమునకు ఉండవద్దని అన్నాడు. అవిధేయత కలిగి ఉండమన్నాడు. భక్తిని కలిగి ఉండమన్నాడు. భ్రష్టత్వమును విడిచిపెట్టమన్నాడు. అపవిత్రులకు, మత దోషణలకు కూడా దూరంగా ఉండమన్నాడు. మాతృనమూతులకు, నరహత్యకులకు, వ్యభిచారులకు దేవుడు దూరంగా ఉన్నాడు. మనము వాటినే ప్రేమిస్తున్నాం కదా ఈ లోకంలో. మనం వ్యభిచారం విడిచిపెడుతున్నామా? దొంగతనాన్ని విడిచిపెడుతున్నామా? అబద్ధమును విడిచిపెడుతున్నామా? ఎదుటి వారు కొంపలు కోల్చడం విడిచిపెడుతున్నామా? మనం దేనిని కూడా విడిచిపెట్టట్లేదు. అన్నిటిని సమానంగానే వెతుకొస్తాం. ఒకవేళ అవతల వాళ్ళు అడిగితే వాళ్ళదే తప్పు అని అంటాం మనం. ఎందుకంటే మనం చాలా తెలివైన వాళ్ళం, చాలా తెలివితేటలో నేర్చేసుకున్నాం. కానీ మనము ఏంటంటే ఎదుటి వారిది తప్పు అంటున్నాం కదా. మన ధర్మశాస్త్రమును మనం పోలి నడుచుకుంటున్నామా? మనం ఎప్పుడైనాను ధర్మశాస్త్రమును పోలి నడుచుకోమని అన్నాడు. అబద్ధికులను,
విడిచిపెట్టమని అన్నాడు. అబద్ధ ప్రయాణికులను విడిచిపెట్టమని అన్నాడు. హితబోధకులను విరోధమైన మరి ఎవడైనాను ఉండిన ఎడల అట్టి వాని విషయమును నియమింపబడెను గాక అన్నాడు. ఎలా? హితబోధ చేసిన వారిని నియమింపబడెను గనుక అని అంటున్నాడు. ఏంటంటే మరాఠీ మనకు అనేకమైనవి అంటూ ఉంటారు. అలాంటివన్నీ పట్టించుకుంటే దేవుడే వారికి శిక్ష విధిస్తూ ఉంటాడు. మనం అవేమి కూడా పట్టించుకోకూడదు. వాళ్ళని దేవుడేమన్నాడు, పైన దేవుడు చూసుకుంటాడు. ఈరోజు మనం బాగుండొచ్చేమో, కానీ రేపొద్దున మన పరిస్థితి ఏంటనేది ఇక్కడ ఎవరికి తెలియదు. నీతిమంతుని విషయం బడలేదు ఎవడైనాను ఎరిగి ధర్మము కూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైన దానినే మనం ఎరుగుదాము. మనం ఏం చేయాలి? నీతిమంతులం నీతిని అనుసరించి నడుచుకుంటే మనకి నీతిని కలుగుతుంది. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. మనము మామిడి చెట్టు వేసి జాంకాయ కాయమంటే కాయదు కదా, మనము వరిని వేసి మనం జొన్న కాయమంటే కాయదు పండదు కదా. అలాగే మనం ఏమి విత్తుతామో, మనం నీతిని విత్తితే నీతిని మనకి తిరిగి వస్తుంది. ఒకవేళ మంచిని విత్తితే మంచి వస్తుంది. మనం ధర్మశాస్త్రం నుండి నడుచుకుంటే మనకి మేలే జరుగుతుంది. మేలైన దానిని ఎంచుకోమన్నాడు దేవుడు. ఒకవేళ మనకి ఏదైనా ఎవరైనా కీడు చేశారనుకో, వారికి మనము ప్రతి కీడు చేయవద్దని అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా మేలైన దానిని ఎంచుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయనా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయనా. వినట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చమని అడుగుచున్నాను ప్రభా. నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని ఆయన మనం అడుగుచున్నాను ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాను ప్రభా. వినట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. బస్సులు వెలిచిన, రైళ్లు వెలిచిన, హెలికాప్టర్లు, ట్యాక్సీలు ఆటల మీద వెళ్తున్నారు ప్రభా. వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని, అంగవైకల్యంగా చెవిటి వారిని, మోగవారిని, కృంటి వారిని ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా పేరు చెప్పిన ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను గర్భిణీ సిలువను కనుక దయచే ప్రభా. పిల్లలైన వారి పిల్లలు దయచే నాయన ప్రభా. అనేకమైన బాధలతో వేదనలతో ఉన్నారు ప్రభా. వారి వేదనలను బాధలను తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. కిడ్నీలో రాళ్ళనైనా ప్రభా, వారికి రాళ్ళను కరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను వచ్చి చేయగలవారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. హాస్పిటల్లో అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ ప్రభా వెంటనే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. సిలువైన కానుపు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. సొంత ఇల్లుల కోసం చూస్తున్నప్పుడు సహాయం చేయి ప్రభా. ఇతర దేశంలో ప్రభా పని చేసుకుని చుండగా వారికి శక్తిని బలమును దయచే ప్రభా. మెడుకులకి వెలుచుండగా వచ్చుచుండగా ప్రభా నీ కాపుదల ఉంచు నాయన ప్రభా. ఇతర దేశం వెళ్ళాలనుకున్న వారు వచ్చిన వారిని కూడా ప్రభా క్షేమంగా చేరుకునేట, క్షేమంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. నిన్ను ప్రభ స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. వినుట వలన ప్రభ మాకు విశ్వాసం కలిగి నిన్ను స్తుతించే భాగ్యం దయచే ప్రభ. మాకు మారు మనసు దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయంని దయచే ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించు నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని, సమాధానంని దయచే ప్రభను మేము మర్చిపోయి ఉంటే ప్రభ వారిని కూడా ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాను నేను ప్రభ. మీటింగ్స్ జరుగుతుండగా ప్రభ మీటింగ్ అంతట్లోనే తోడునీడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభ. శుభకార్యములు చేసుకుంటున్న వారికి శుభకార్యములు సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరికైతే ఏ కుటుంబంలో ఏ శోధనుందో వేదనుందో మాకు తెలియదు నాయన ప్రభ, నీకు తెలుసు నాయన ప్రభ. వాటన్నిటినీ ప్రభ తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ కాపుదల ఉంచు, నీ హస్తము ఉంచమని నా ప్రార్థనను ప్రభ నీ నామమును చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్త్రను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్. వినుచున్న వారిపైన, చూచుచున్న వారిపైన సదాకాలము నీ కృప తోడయ్యుండును గాక, ఆమెన్. అందరికీ వందనాలు.